ఓం సాయిరామ్. అనంతకోటి బ్రహ్మాండ నాయక, రాజాదిరాజ, యోగిరాజ పరబ్రహ్మ, శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయి భక్తులందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఆ సాయినాథుని దయ వల్ల మీరందరూ బాగుండాలి, అందులో నేనుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోనైతే ప్రారంభిస్తున్నానండి. వీడియోని ప్రారంభించే ముందు అందరినీ ఒక చిన్న రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి చూడడానికైతే ట్రై చేయండి. ఈరోజు వీడియోలో మనం ఏం తెలుసుకోబోతున్నాము అంటే, ఈ వ్యక్తి ఇప్పటికీ మీరే కావాలి అని అనుకుంటున్నారా లేదా, అసలు వాళ్ళు ఏమనుకుంటున్నారు మీ బంధం గురించి అనేది మనం తెలుసుకుందామండి. అంటే ఈ వ్యక్తితో మీరు కాంటాక్ట్లో ఉండవచ్చు, ఉండకపోవచ్చు. ఐ మీన్ నో కాంటాక్ట్ సిచ్యువేషన్ ఉండొచ్చు, లేదా ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ ఉండొచ్చు, లేదా మీతో మాట్లాడుతూ ఉన్నా సరే తన ఫీలింగ్స్ కానీ ఎమోషన్స్ కానీ ఏవి కూడా ఎక్స్ప్రెస్ చేయకుండా, అసలు మీకు ఏ క్లారిటీ లేకుండా ఆ వ్యక్తి విషయంలో ఆలోచిస్తూ ఉన్నారు. సో అలాంటి వాళ్ళు ఎవరైనా సరే ఈ రీడింగ్ చూడొచ్చు అనమాట. ఇది జనరల్ రీడింగ్ అండి, ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవ్వదు. కనెక్ట్ అయిన వాళ్ళు మాత్రమే తీసుకోండి. అండ్ ఇది టైమ్లెస్ రీడింగ్. ఎప్పటి నుంచి అయితే మీరు చూస్తారో అప్పటి నుంచి మీకు రిజనేట్ అవుతుంది. అండ్ మీ సిచ్యువేషన్కి తగినట్లు మీకు పర్సనల్ రీడింగ్స్ కావాలి అనుకుంటే స్క్రీన్ పైన నెంబర్ అయితే ఇస్తున్నాను కదండి, ఆ నెంబర్కి మెసేజ్ కానీ లేదా కాల్ కానీ చేస్తే రీడింగ్ యొక్క డీటెయిల్స్ అనేది నేను చెప్తాను. అండ్ పర్సనల్ రీడింగ్స్ అనేటివి ఛార్జబుల్ అండి, మనీ పే చేస్తేనే రీడింగ్స్ అనేది ఇస్తారు. అంటే పర్సనల్ రీడింగ్స్ కోసము కాంటాక్ట్ చేస్తే చేస్తున్నారు అంటే, సో మీరు డబ్బులు కడితేనే మేము రీడింగ్ ఇస్తాము అని అర్థం అనమాట. సో చాలామంది కూడా ఏంటి అంటే పర్సనల్ రీడింగ్స్ కోసం కాల్ చేస్తున్నారు, కానీ మనీ పే చేయాలి అని చెప్పిన తర్వాత ఏం కాదు ముందు చేసేసేయండి తర్వాత కడతాం, లేదా ఇలా చాలామంది, ఒకరు ఇద్దరు కాదండి చాలామంది అడుగుతున్నారు. లేదంటే ఫస్ట్ మీరు చెప్పండి తర్వాత డబ్బులు కడతామని చెప్పడము, లేదా హాఫ్ అమౌంట్ కడతాం హాఫ్ అమౌంట్ తర్వాత, ఇది బార్గింగ్ ఇవంతా ఇంకా ఓపెన్గా చెప్పాలంటే ఇది కూరగాయల వ్యాపారం అయితే కాదు కదండి, బార్గింగ్ ఇదంతా కూడా. సో నేనేం చెప్తున్నాను అంటే, మేము మనీ పే చేసి మా సిచ్యువేషన్కి ఖచ్చితంగా మేము పర్సనల్ రీడింగ్స్ తీసుకోవాలి, మేము మనీ పే చేసి తీసుకుంటాము అని అనుకున్న వాళ్ళు మాత్రమే కాంటాక్ట్ చేయండి ప్లీజ్ అండి. కొన్ని వర్క్స్కి ఎథిక్స్ అనేటివి ఉంటాయి, అవి ఫాలో అవ్వాలి కదా. సో పర్సనల్ రీడింగ్ అయితే ఫ్రీగా చెయ్యలేను, చేయబడవండి. సో ఈ క్లారిటీ అయితే మీకు ఉంది కదా. సో మీరు పర్సనల్ రీడింగ్స్కి అప్రోచ్ అవుతున్నారు అంటే, సో మనీ పే చేసి రీడింగ్ తీసుకుంటాము అని మీరు అనుకుంటేనే అప్రోచ్ అవ్వండి. సో ముందైతే డీటెయిల్స్ తెలుసుకోవాలి కాబట్టి కాంటాక్ట్ చేయండి. నేను రీడింగ్ యొక్క డీటెయిల్స్ చెప్తాను, ఎంత మనీ పే చేయాలి, ఏంటి అసలు రీడింగ్ అనేది ఎలా ఉంటుంది మొత్తం కూడా నేను క్లియర్గా చెప్తాను. మీకు ఓకే అన్న తర్వాత మీరు డిసైడ్ అవ్వండి అంతే. సో అది చెప్తున్నా నేను. సర్లేండి, ఇప్పుడు మనం రీడింగ్లోకి అయితే వెళ్ళిపోదాము. సో ఈ వ్యక్తి అసలు ఇప్పటికీ మీరు కావాలి అని అనుకుంటున్నారా, మిమ్మల్ని వదిలేయాలి అనుకుంటున్నారా, లేకుంటే ఏంటి అనేది మనం చూసేద్దాము. సో ఇక్కడ ఈ వ్యక్తి ఏంటి అంటే, మీ విషయంలో స్ట్రాంగ్ ఎమోషనల్ కనెక్షన్ అయితే చూపిస్తుందండి. ఫస్టే ఒక పాజిటివ్ కార్డ్ అయితే వచ్చింది. సో అంటే ఇప్పటికి కూడా వాళ్ళకి మీతో బాండ్ అనేది చాలా డీప్గా ఎమోషనల్గా ఫీల్ అవుతున్నారండి. ఇది ఎలా అంటే ఒక సర్ఫేస్ లెవెల్ అంటారు కదా, అంటే మన డీప్గా అంటే ఒక లెవెల్లో అనేసి అలా కాదు, కానీ బట్ హార్ట్ లెవెల్ కనెక్షన్ అయితే ఉందండి. అంటే హార్ట్ కన్నా ఇంకా లోపల కనెక్షన్ అంటారు కదండి, అంటే ఇంకా డీప్గా. సో అంత లెవెల్ కాదు, కానీ హార్ట్ లెవెల్ కనెక్షన్ అయితే ఉందండి. సో ఈ వ్యక్తి అయితే మీతో డీప్గా మీతో ఒక మంచి బాండ్ అయితే ఫీల్ చేస్తున్నారు. కానీ ఇక్కడ ఏంటి అంటే మీకు దూరంగా సో ఇక్కడ నో కాంటాక్ట్ సిచ్యువేషనే తెలుస్తుందండి. సో నాకు తెలిసి మీరైతే ఇప్పుడు నో కాంటాక్ట్ సిచ్యువేషన్లోనే ఉన్నారు. ఒకవేళ కాంటాక్ట్లో ఉన్న ఆన్ అండ్ ఆఫ్గా ఉన్నట్లు అనిపిస్తుందండి. సో ఇక్కడ ఏంటి అంటే, ఈ వ్యక్తి మీకు దూరం అయిపోయిన తర్వాత సిచ్యువేషన్ గురించి చాలా రిగ్రెట్ అండ్ పెయిన్ఫుల్గా ఫీల్ అవుతున్నారండి. అంటే వాళ్ళలో రిగ్రెట్ అనేది స్టార్ట్ అయింది. వాళ్ళు చేసిన తప్పేంటి అనేది వాళ్ళు రిగ్రెట్గా ఫీల్ అవుతున్నారు అండ్ పెయిన్ఫుల్గా కూడా ఫీల్ అవుతున్నారండి. వాళ్ళు మీ ఆప్షన్స్ని చాలా స్ట్రాంగ్లీ మిస్ అవుతున్నారండి. సో ఇక్కడ ఈ కార్డ్ వచ్చింది అంటే, మీరు నాకు తెలిసి నో కాంటాక్ట్ సిచ్యువేషన్లోనే ఉన్నారండి. అంటే మీరు మీ వ్యక్తికి అంటే ఆ వ్యక్తి మీ నుండి దూరం వెళ్ళిపోయిన తర్వాత మీరు కూడా ఆ వ్యక్తితో మాట్లాడడం మానేసినట్లున్నారు. సో స్ట్రాంగ్లీ ఇక్కడైతే ఈ వ్యక్తి మిమ్మల్ని మిస్ అవుతున్నారు అని చెప్పొచ్చు. సో ఇక్కడ ఏంటి అంటే,
ఈ కనెక్షన్ ఎలా ఉంటుంది అంటే, ఏదో జస్ట్ అలా రష్‌గా జస్ట్ అలా వచ్చి అలా ఎళ్ళిపోవడం అన్నట్లు లేకుండా, స్లోగా అయినా సరే సీరియస్‌గా మీ డైరెక్షన్‌లో మీ వైపు రావాలని ఈ వ్యక్తి అనుకుంటున్నారండి. ఎలా అంటే ఒక లాంగ్ టర్మ్ కమిట్మెంట్ లాగా మీ దగ్గరికి రావాలి అని చెప్పి ప్లాన్ చేస్తున్నారు. సో, దీనివల్ల ఏంటంటే ఈ కార్డ్ ఏంటి అంటే, మీరు కోరుకున్న రిలేషన్‌షిప్ కమిట్మెంట్స్ మీకు వస్తాయి. బట్ డిలే అయితుంది. అంటే హరాబరీగా వచ్చేసి, హడావిడిగా వచ్చేసి జస్ట్ ఏదో అలా కలిసి మాట్లాడేసి ఎళ్ళిపోయేటట్టు కాకుండా సీరియస్‌గా ఆలోచిస్తున్నారు మీ వైపు రావాలి అని. సో, ఒక మంచి డెసిషన్ తీసుకోవాలి. లాంగ్ టర్మ్ కమిట్మెంట్ లాగా మీకు మీ దగ్గరికి రావాలి అని చెప్పి వీళ్ళు ప్లాన్ చేస్తున్నారండి. సో, ఇక్కడ కన్‌ఫ్యూజన్ ఉందండి వీళ్ళకి. ఎలా అంటే మనసు, మైండ్‌లో చాలా చాలా అంటే ఆలోచనలు నడుస్తున్నాయండి వాళ్ళకి. ఒక సైడ్‌లో మీ వైపు రావాలని ఉంది. ఇంకో సైడ్‌లో ఏందంటే లైఫ్‌లో వేరే కమిట్మెంట్స్ గూడా ఉన్నాయండి వీళ్ళకి. మేబీ మీ పర్సన్ అనదర్ పర్సన్‌తో మ్యారీడ్ అయినా ఉండొచ్చు. ఒకవేళ అన్‌మ్యారీడ్ పర్సన్ అయితే వేరే ఇంకా ఏవైనా కొన్ని కమిట్మెంట్స్ అయితే ఉన్నాయండి వాళ్ళకి. సో, ఆ కమిట్మెంట్స్ వైపు వెళ్ళాలనా అని అనుకుంటున్నారు. అలానే ఫియరు, ఇగో వల్ల కూడా డెసిషన్ అనేది తీసుకోలేకపోతున్నారండి వీళ్ళు. వీళ్ళకి కొంచెము ఇగో కూడా ఉన్నట్లుంది. అలానే భయం గూడా ఉందండి ఈ వ్యక్తికి. సో, ఈ ఫియర్, ఇగో వల్ల ఏంటి అంటే వాళ్ళు సో, కొంచెం డెసిషన్ తీసుకోవడానికి ఇబ్బందిగా ఉంది. అండ్ ఇంకొక సైడ్ ఏందంటే మీ వైపు రావాలని ఉంది. ఇంకొక సైడ్ వేరే కమిట్మెంట్స్ గూడా వీళ్ళకున్నాయి. సో, అందువల్ల వీళ్ళు చాలా కన్‌ఫ్యూజన్‌లో ఉండడం వల్ల డెసిషన్ అనేది ప్రెజెంట్ సిట్యుయేషన్‌లో తీసుకోలేకున్నారండి. కానీ ఫైనల్ ఔట్‌కమ్ అయితే ఏంటి అంటే సో, హోప్ అయితే ఉందండి. ఫ్యూచర్‌లో రీయూనియన్‌కి ఛాన్స్ అయితే ఉందండి. ఇప్పటికి వాళ్ళు మీరే కావాలి అని హార్ట్‌లో అనుకుంటున్నారండి. కానీ స్టెప్ తీసుకోవడానికి కొంచెం డిలే అయితే ఉంటదండి. సో, ఈ వ్యక్తి ఏంటి అంటే ఇప్పటికి కూడా మీ మధ్య నో కాంటాక్ట్ సిట్యుయేషన్ ఉన్నా, ఎన్ని జరిగినా ఏమైనా సరే ఇప్పటికి కూడా మీరే కావాలని వాళ్ళ హార్ట్‌లో ఉందండి. సో, మైండ్ కన్నా హార్ట్ చెప్పేదే కదా బెటరు. సో, మైండ్‌తో డెసిషన్ తీసుకునే కంటే హార్ట్‌తో తీసుకుంటేనే స్ట్రాంగ్‌గా ఉంటుంది. సో, ఈ వ్యక్తి ఏంటి అంటే ఇప్పుడు వాళ్ళ హార్ట్‌లో అయితే మీ వైపే రావాలి. మీకోసం మీ రిలేషన్‌షిప్ కోసము స్టెప్ తీసుకోవాలి అని అనుకుంటున్నారు. కాకపోతే కొంచెం డిలే అయ్యే ఛాన్స్ అయితే ఉందండి ఇంకా కూడా. సో, ఇక్కడేందంటే పాస్ట్‌ని గుర్తు చేసుకుంటున్నారండి ఈ వ్యక్తి. అంటే మెమోరీస్ ఎలా అంటే మీతో ఉన్న సిట్యుయేషన్స్ కావచ్చు, మీ బాండింగ్ కావచ్చు, మీరు కలిసి మాట్లాడుకున్న మాటలు కావచ్చు, కలిసి తిరిగిన ప్లేసెస్ కావచ్చు, ఏవైనా సరే అండి పాస్ట్ మెమోరీస్‌ని, స్వీట్ మెమోరీస్‌ని వాళ్ళు ఇప్పటికి కూడా గుర్తు చేసుకుంటున్నారండి. అంటే చాలా చాలా వాల్యూ ఇస్తున్నారనమాట మీ బంధానికి వీళ్ళైతే. సో, ఈ వ్యక్తి ఏంటి అంటే అండి, ఇప్పటికి కూడా మీ మీద లవ్ అండ్ ఒక ఎమోషనల్ బాండ్ అయితే ఉందండి వాళ్ళ మనసులో. వాళ్ళ ఎనర్జీ కూడా చేంజ్ అయితుందండి. సో, మీ హార్ట్‌లో ఉన్న ప్రేమ అంటే మీ మనసులో అతని మీద ఆ వ్యక్తి మీద ఉన్న ప్రేమ ఇవన్నీ కూడా నిజమే. ట్రూ లవ్ అయితే మీకుంది. సో, మీరు కొంచెం పేషెన్స్‌తో ఫెయిత్ అంటే నమ్మకంతో ఉండండి. యూనివర్స్ అయితే మీకు సపోర్ట్‌గా ఉంటుందండి. సో, ఈ వ్యక్తి అయితే మీరే కావాలి అని అనుకుంటున్నారు. మీ వైపు వస్తారు. కొంచెం టైం పడుతుందండి. సో, ఇది జనరల్ రీడింగ్ కదండీ. సో, మీకు ఇంకా క్లారిటీ కావాలి. అంటే మీ వ్యక్తి గురించి మీకు ఇంకా క్లారిటీ కావాలి అంటే పర్సనల్ రీడింగ్స్ కాంటాక్ట్ అవ్వండి. నెంబర్ అయితే ఉంది. పర్సనల్ రీడింగ్స్‌లో అయితే మీకు మొత్తం కూడా క్లారిటీ వచ్చేస్తుంది. సో, ఇదండి. మీ వ్యక్తి అయితే ఇప్పటికి మీరే కావాలని అనుకుంటున్నారు. సో, వాళ్ళేందంటే మైండ్‌లో, మనసులో చాలా కన్‌ఫ్యూజన్స్ అయితే ఉన్నాయి. సో, వాళ్ళకి చాలా ఆప్షన్స్ వేరే కమిట్మెంట్స్ గూడా ఉన్నాయి కదా! అండ్ ఇంకా ఇగో, ఫియర్ ఇవన్నీ ఉన్నాయి. కానీ ఇవన్నీ కూడా దాటుకొని మీరు కోరుకున్నట్లు మీ దగ్గరికైతే ఈ వ్యక్తి వస్తారండి. ఈ వ్యక్తి అయితే ఇప్పటికి కూడా మీరే కావాలి అని అనుకుంటున్నారు. కొంచెం టైం పడుతుంది. బట్ మీరనుకున్న కమిట్మెంట్ ఈ వ్యక్తి దగ్గర నుంచి మీకు ఖచ్చితంగా వస్తుందని మనకి కార్డ్స్ చెప్తున్నాయి. చాలా మంచి కార్డ్సే వచ్చాయి. అండ్ పాజిటివ్ రీడింగ్ వచ్చిందండి. క్లెయిమ్ చేసుకోండి. అంటే ఎనర్జీస్ ఎక్స్‌చేంజ్ కూడా ఉండాలండి. సో, ప్రతి వీడియోని మీరు చూసి వెళ్ళిపోకుండా వీడియోకి లైక్ చేయండి. సో, ఎనర్జీస్ ఎక్స్‌చేంజ్ అనేటివి జరుగుతుంది. పర్సనల్ రీడింగ్స్‌కి అయితే కాంటాక్ట్ అవ్వండి. రీడింగ్ డీటెయిల్స్ చెప్తాను. జై సాయిరామ్.